హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు అందరూ? ఇప్పుడు మనం రెండో కథ. ఇదేంటంటే ఒక తెలివైన అని చెప్పాలా, తెలివి తక్కువ అని చెప్పాలా అనేది కథ చివరికి మిమ్మల్ని అడుగుతాను. ఓకేనా? ఒక తెలివైన బ్రాహ్మణుడా, తెలివి తక్కువ బ్రాహ్మణుడా ఎవరు అని ఆ కథలో ఉండే బ్రాహ్మణుడు పిల్లగాడి గురించి మీరే చెప్పాలి కథ చివరిలో. సరే, ఇక కథకు వస్తే, అనగనగనగా ఒక ఊర్లో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడంట. వాడు చాలా చిన్నవాడు, మీలాగే థర్డ్ క్లాసో ఫోర్త్ క్లాసో చదువుతూ ఉంటాడు అనుకోండి. అయితే ఆ పిల్లగాడు ఏ పని చేయడు, స్కూల్కి వెళ్ళడు, చదువుకోడు, వాళ్ళ అమ్మ నాన్న చెప్పిన మాట వినడు. ఒక రకంగా చెప్పాలంటే మీకు అర్థమయ్యే భాషలో అతను చాలా బ్యాడ్ బాయ్ అన్నట్టు. అయితే అతనికి ఒకరోజు దోశలు తినాలనిపించిందంట. అప్పుడు ఏం చేశాడంటే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నాకు దోశలు తినాలని ఉంది అని అడిగాడట. అయితే వాళ్ళ అమ్మ అంటుందంట, ఓకే వీడితో ఇలా అయినా పని చేయించవచ్చు అనుకొని, సరే నువ్వైతే అడవికి వెళ్ళి కట్టెలు తీసుకోరా, నేను ఆ కట్టెలతోటి నీకోసం దోశలు వేసి పెడతాను అని చెప్పాను. సరే అని వెళ్తాడు. కానీ అతను బ్యాడ్ బాయ్ కదా, సో అవన్నీ వాళ్ళ అమ్మ చెప్పిన పని చేయడనమాట. చాలా బద్ధకం. ఏం చేస్తాడు, అబ్బాయి చేస్తే కానీ అమ్మ దోశలు ఇవ్వదా, అయినా చూద్దాంలే అని వాళ్ళ ఇంట్లో అటకెక్కి కూర్చొని చూస్తూ ఉంటాడంట. ఎప్పటికైనా అమ్మ దోశలు వేస్తుంది కదా, దిగి తినచ్చు అని. అయితే అలానే అటక మీద కూర్చొని చూస్తూ ఉంటాడు. వాళ్ళమ్మ దోశలు పోయడం స్టార్ట్ చేసింది. అయితే అన్ని దోశలు వేస్తూ ఉంటుంది. వాళ్ళమ్మ దోశలు వేసినప్పుడల్లా పెనం మీద నీళ్ళు చల్లుతుంది కదా, తుస్ తుస్ అని సౌండ్ వస్తుంది కదా. ఆ సౌండ్ వచ్చిన ప్రతిసారి ఒక్కొక్కటి 1 2 3 4 అని దోశల్ని కౌంట్ చేశాడనమాట. అట్లా కౌంట్ చేసుకొని, అమ్మ నన్ను ఎప్పుడు తెలివి తక్కువవాడు అని తిడుతుంది కదా, అందుకనే ఈసారి నేను తెలివైన వాడినని అమ్మకి చెప్పాలి అన్నట్టు కిందకొచ్చి, అమ్మ నువ్వెన్ని దోశలు వేసావో నాకు తెలిసి చెప్పనా అని అడుగుతాడు. వాళ్ళ అమ్మ సరే చెప్పు ఎన్ని దోశలు వేసాను అంటుంది. అయితే ఆ బ్రాహ్మణుడు అంటాడు, అమ్మ నువ్వు 10 దోశలు వేసావు అని. అబ్బా నీకెలా తెలిసింది, నా కొడుకు తెలివైన వాడైపోయాడు అని వాళ్ళమ్మ సంతోషపడుతుంది అనమాట. అలానే ఆ ఊర్లో అందరికీ ఈ విషయం వాళ్ళమ్మ చెప్తుంది. మా బాబు కట్టెలు తీసుకురావడానికి అడవికి వెళ్ళి కూడా నేను ఇంట్లో ఎన్ని దోశలు వేసానో చెప్పేశాడు, అంత తెలివైన వాడయ్యాడు అని. అప్పుడు ఆ ఊర్లో ఒక అతనికి వాళ్ళ గాడిద ఒకటి మిస్ అవుతుందన్నమాట, తప్పిపోతుంది. అప్పుడు ఏం చేస్తాడంటే ఊర్లో వాళ్ళందరూ చెప్తారు, ఇట్లా ఈ బ్రాహ్మణ్ పిల్లగాడు మంచిగా చూడకుండానే అన్నీ చెప్పేస్తాడు, మన సమస్యలన్నిటికీ పరిష్కారం ఇస్తాడు, నువ్వు వెళ్ళి అతన్ని కలువు అని. సరే అని అతను వచ్చి అడుగుతాడనమాట, బాబు నా గాడిద ఎక్కడికి పోయిందో కొంచెం చెప్పవా అని. అమ్మో ఇది ఎక్కడ గొడవరా నాయన, మళ్ళీ నాకు తెలియదని చెప్తే బాగుండదు కదా, అందరూ నన్ను ఏమనుకుంటారు అని. సరే రేపు చెప్తా, ఇవాళకి వెళ్ళిరా అని చెప్తాడనమాట. అలాగే ఈ రాత్రంతా ఆలోచిస్తూ ఉంటాడు, ఏం చెప్పాలి ఇప్పుడు, ఇతను రేపు వస్తాడు కదా అని. సరే అని ఆ రాత్రి ఎవరికీ తెలియకుండా బయటికి వెళ్ళి ఆ గాడిద ఎక్కడుందో వెతికి తీసుకొచ్చి వాళ్ళ ఊరి చివర ఉన్న ఒక చెట్టుకి కట్టేసి ఇంటికి వచ్చి పడుకుంటాడు. పొద్దున్న లేవంగానే అతను వచ్చి నా గాడిద ఎక్కడుందో చెప్పు అని అడుగుతాడు. అప్పుడు అతను పలానా ఊరి చివర పలానా చెట్టుకి కట్టేసింది, వెళ్ళి తెచ్చుకో అని చెప్తాడు. అలానే ఆ అబ్బాయి వెళ్ళి చూస్తే అక్కడ గాడిద ఉంటుంది, తెచ్చుకుంటారు. ఇలా అవుతూ ఉంటే అతనికి ఒక అనుమానం వస్తుంది, ఇలా నేను అన్ని సమస్యలు పరిష్కారం చేస్తానని రేపటి నుంచి ఊరు వాళ్ళందరూ వస్తే అప్పుడు నేనేం చేయాలి, నిజానికి నాకేం తెలియదు కదా అని ఒక ఐడియా ఆలోచించి ఏం చేస్తాడంటే అతని గుడిసెని తగలబెట్టేసుకొని బయటికి వచ్చి బాగా ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు ఊరు వాళ్ళందరూ వచ్చి అడుగుతారు, బాబు ఎందుకు ఏడుస్తున్నావు, నీ ఇల్లు కాలిపోయిందనా అంటే, నా ఇల్లు కాలిపోయిందని కాదు, నాకు తెలిసిన విజ్ఞానము నాకు పరిష్కారాలు అన్నీ రాసి ఒక అల్మార్లో పెట్టాను, ఇల్లుతో పాటు అవి కూడా కాలిపోయినాయి, రేపు ఏదన్నా సమస్య వస్తే మీకు ఎలా చెప్పగలను అని బాధపడతాడనమాట. అప్పుడు అయ్యో అని ఊరి వాళ్ళందరూ కలిసి అతనికి ఒక ఇల్లు కట్టించి హాయిగా ఉంచుతారనమాట.
సో పిల్లలు ఇప్పుడు చెప్పండి, ఇలా ఈ బ్రాహ్మణుడు తెలివైనవాడా తెలివి తక్కువవాడా? అందరూ కామెంట్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం దీని గురించి మాట్లాడుకుందాం, సరేనా? జాగ్రత్త పిల్లలు, ఎవ్వరు కూడా అమ్మ మాట వినకుండా నాన్న మాట వినకుండా ఉండకూడదు. చక్కగా చదువుకోవాలి, స్కూల్కి వెళ్ళాలి, గుడ్ బాయ్స్ గుడ్ గర్ల్స్ లాగా ఉండాలి. ఓకేనా? బాయ్ బాయ్.